దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం అండి. ఓసారి చదువుకుందాము. నేను ఆకాశములను స్థాపించినట్లు భూమి పునాదులను వేయినట్లును నా జనమును నీవే అని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్న మాటలు చూడండి. ఆకాశమును స్థాపించినట్లు, ఆకాశాన్ని ఏ విధంగా పెట్టాడు? పైకప్పుగా దేవుడు ఆ విధంగా మనల్ని పెట్టాడు. భూమి పునాదులు వేయినట్లు, భూమికి పునాదులు ఎలా వేశాడు? కింద నీటినన్ను వేరు చేసి 6 నెలలుగా ఒక భూమిని మనకు చేశాడండి. ఇలా నా జనం నీవే అని సీయోనుతో చెప్పినట్లు నీ నోట నా మాటలుంచి నా చేతి నీటిలో నేను కప్పి ఉన్నాను. ఆయన మాటలు ఈ విధంగా ఇంత గొప్పగా అంటే పైన ఆకాశమును స్థాపించినట్లు, భూమికి పునాదులు వేయినట్లు, ఈ విధంగా ఇంత స్థిరంగా ఎంత భూమి ఈ ఆకాశంలో అనేవి దేవుడు ఈ సృష్టిని అంతా చేసిన కాలం నుంచి ఉన్నాయండి. ఉన్నాయా లేదా? ఉన్నాయి. భూమిని ఆకాశంని ఆయన చేసిన కాలం నుంచి ఉన్నాయి. అంత గొప్పగా అంత స్థిరంగా మనల్ని దేవుడు మనల్ని చేశాడండి. అంతకంటే గొప్పగా చేశాడండి. ఏమంటే తన చేతులతో తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని అంత గొప్పగా తన జీవ ఆత్మను ఇచ్చాడు. ఆయనకున్న ఆత్మను మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మనం ఎంత గొప్పవారో దేవుని విషయంలో. కాబట్టి మనం ఎంత గొప్పవారమై ఉన్నాం కాబట్టి మనం చేసే కార్యములు కూడా ఎంతో గొప్పగా ఉండాలి. అనేకులకు, అన్యులకు కానీ, అనేకులకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కానీ, విగ్రహారాధకులు కానీ, అనేకులకు మాదిరికరంగా ఉండాలి మన కార్యములు. నా జనము నీవే అని సీయోనుతో చెప్పినట్లు, సీయోన్ అంటే మనము సంఘంలో చెప్పినట్లు, నా జనం నువ్వే, నా బిడ్డలు మీరే, ఇంకెవరు కాదు అనే విధంగా ఉండాలండి. నా జనం నువ్వే అని చెప్పినట్లు ఉండాలి. నీ నోట నా మాటలు ఉంచాను. నీ నోట ఆయన మాటలు ఉంచాడంట మన నోట్లో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఆయన మాటలు మన నోటిలో ఉంచాడంట. అప్పుడు ఇంకా మన ద్వారా ఎలాంటి కార్యములు జరగాలి? అనేక అద్భుతాలు జరగాలి. ఎందుకంటే ఆయన నోటి మాట ద్వారానే ఈ లోకాన్ని, భూమిని, ఆకాశాన్ని సృష్టించాడండి. ఆకాశాన్ని, భూమిని, ఇది లోకాన్ని మొత్తాన్ని ఆయన నోటి మాట ద్వారా సృష్టించారు. ఆ నాటి మాట ద్వారానే ఇప్పుడు అనేక కార్యములు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఈ లోకమంతా ఆ నోటి మాట పైన ఆధారపడి ఉంది. అలాంటి నోటి మాటలు నీ నోట్లో ఉంచున్నాడు. చేతి నీటిలో నేను కప్పి ఉన్నాడు. చేతి నీటిలో కప్పి ఉన్నాడండి. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అట్లాంటి వ్యక్తి, అలాంటి దేవుడు చేతి నీటిలో నిన్ను ఉంచున్నాడంట. అలాంటి చేతి నీటిలో నిన్ను ఉంచున్నాడు. ఇంకేం కావాలండి మనకు? దేవుడు గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు మన ద్వారా జరిగిస్తాడు. కాబట్టి మనం కూడా ఇంత గొప్పగా మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఇంత గొప్పగా మనతో మాట్లాడుతుంటే మనము ఎక్కడ పొంగిపోకూడదు. చిన్న వేదనలు, శోధనలు వచ్చే కొందరికి మనం కృంగిపోకూడదు, వేదనలో పడిపోకూడదు, శోధనలో పడిపోకూడదు. ఆయనకు మొరపెట్టాలి. ఎలాంటి ఆయన నోటి మాటలే మన నోట్లో ఇచ్చాడు కాబట్టి వాటిని మనము మన నోటితో ఆయన నోటితో పలికినప్పుడు ఏ విధంగా కార్యాలు జరిగాయో మన నోట్లో కూడా మనం చేసినప్పుడు ఆ కార్యాలు జరుగుతాయి. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా దేవుని యొక్క ఉండు ఆ విధంగా చేస్తామో, వాటిని గద్దిస్తామో, అవి మన ఇంటి నుండి పోతాయి. ఎందుకంటే ఈ కొండను చూసి ఇటు నుంచి పోయి సముద్రంలో పడిపో అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తే, మీరు అల్ప విశ్వాసం లేకుండా విశ్వాసంతో పలికితే ఆ కార్యం జరుగునని దేవుడు సెలవిస్తే అదే విధంగా జరుగుతాయి. ఎందుకంటే ఆయన నోటి మాటలు మన నోట్లో ఉంచాడు. ఆయన మాటలు మన నోట్లో ఉంచాడు. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. ఆయన చేతి నీటిలో కప్పి ఉన్నాడు మనని.
ఆయన చేతి నీటిలో మనం ఉన్నామంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఎంత గొప్ప దేవుని చేతిలో మనం ఉన్నామో, ఆ చేతి నీటిలో ఉన్నామో. అలాంటి చేతి నీటిలో ఉంటే మనకి చిన్న చులకన శ్రమలు ఇవి, నాకు తెలిసి చులకన శ్రమలు మనకి ఇచ్చినవి. ఎప్పుడైతే ఆయన్ని ఎప్పుడు ధ్యానిస్తూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన మాటలు వింటూ ఉంటే మనకు ఎప్పుడు కానీ మనకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ ఇది చులకన శ్రమగా మనకు అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు లోకానుసారంగా లోకానికి దేవునికి కూడా ఇద్దరికి బిడ్డవై ఉంటే నీ వల్ల భరించడం కాదు. ఎందుకంటే నీ వల్ల అసలు భరించడం కాదు. ఎందుకంటే నువ్వు లోకము కావాలనుకుంటావు, దేవుడు కావాలనుకుంటావు. లోకంలో ఉన్నవన్నీ సృష్టించింది ఆయన దగ్గర నువ్వు ఉంటే ఆయన నీకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తాడు. నువ్వు అలా కాకుండా నువ్వు దానికోసమే పాకులాడుతూ, ఈ లోకం కోసమే పాకులాడుతూ ఉంటే దేవుడు ఏమి చేయలేడండి. ఎందుకంటే నువ్వు దేవుని యొద్ద ఉన్నావు, కానీ నువ్వు దేవుని యొద్ద లేదు కాబట్టి ఏం చేయలేడండి. ఎందుకంటే నా బిడ్డ ఆయన మాటలు వింటే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఆయన మాటలు నువ్వు వినలేదు కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి లేదండి. కాబట్టి గొప్పగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవ రాజాద రాజా, ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరిగించగల దేవా, స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, మాతో మాట్లాడిన గొప్ప వాగ్దానం బట్టి మమ్మల్ని ఎంత స్థిరంగా ఉంచావు, మమ్మల్ని ఎంత సురక్షితంగా మమ్మల్ని ఉంచున్నావని మీకు తండ్రి నా ప్రభా మీరు తెలియపరిచారు. ఆయన మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి, మమ్మల్ని నడిపించండి. మా నోటిలో నీ మాటలు ఉంచి ఉన్నావు తండ్రి, మాకు సహాయం చేయండి. మేము ఆ మాటలను మేము వాడినట్లు మాకు సహాయం చేయండి. మీ నామను కనపరచుకోండి. మీ చేతి నీటిలో మేము ఉన్నాము, ఆ నీటిని మేము ఆశ్రయించలాగన, ఆ నీళ్ళని ఎప్పుడు ఉండలాగన మాకు సహాయం చేసి మీ నామను కనపరుచుకుంటారని నీకే మహిమ గంత ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.